మనకి సనాతన ధర్మంలో భగవంతుడే గురువు రూపంలో దిగి వస్తూ ఉంటాడు. ఆ భగవంతుడే మొట్టమొదటి గురువు. యథార్థానికి ఇక గురువుగా భగవంతుడు కాకుండా ఉండడం అనేటటువంటిది ప్రారంభంలో సంభవం కాదు. అందుకే మీరు చూడండి, భగవత్ స్వరూపాల్లో ప్రతి రూపము కూడా గురుస్వరూపంగా దిగొస్తూ ఉంటుంది. పరమశివుణ్ణి తీసుకోండి, ఆయన దక్షిణామూర్తిగా వస్తారు. మౌనవ్యాఖ్యా ప్రకటిత పరబ్రహ్మతత్వం యువానం వర్షిష్టాంతే వసదృషిగణైరావృతం బ్రహ్మనిష్టై ఆచార్యేంద్రం కరకలిత చిన్ముద్రమానందరూపం స్వాత్మారామం ముదితవదనం దక్షిణామూర్తి మీడే. ఆయన చిత్రం వటతరోర్మూలే వృద్ధా శిష్యా గురుర్యువా గురోస్తు మౌనం వ్యాఖ్యానం శిష్యాస్తు చిన్న సంశయా. పరమశివుడు ఎందుకు రావాలి దక్షిణామూర్తిగా అంటే, ఆయన చుట్టూ పరివేష్టించి ఉన్నటువంటి శిష్యులకి ఉన్నటువంటి అనుమానములను నివృత్తి చేసి జ్ఞానమును కటాక్షించడం కోసం అదే భగవంతుడు గురువుగా వస్తూ ఉంటాడు. అలా వచ్చినటువంటి గురుస్వరూపం ప్రధానంగా దీని కొరకు అంటే, మనలో ఉండేటటువంటి అజ్ఞానాన్ని తొలగించి జ్ఞానబోధ చెయ్యడానికి వస్తుంది. అటువంటి అవతారాలలో కృష్ణ భగవానుడి యొక్క అవతారం ఒకటి. కృష్ణుడికి కృష్ణం వందే జగద్గురుం అని పిలుస్తాం. ఆయన జగద్గురు. అందుకే అర్ధరాత్రి వేళ పుడతాడు. పుట్టడం అంటే ప్రాకృతమైనటువంటి శరీరాన్ని, కర్మల్ని అనుభవించడానికి మనలా వచ్చినటువంటి వాడు అని కాదు దాని అర్థం. ఆయన రావడమే ఒక విశేషం. నేను పుట్టాననుకోండి, నేను పుట్టవలసినటువంటి సమయము మీద కానీ దేశము మీద కానీ నా అధికారం ఉండదు. నా పురాకృత పుణ్యాన్ని బట్టి, దాని వలన పరమేశ్వరుడు నన్ను అనుగ్రహించినటువంటి తీరు బట్టి నేను ఎక్కడ ఏ సమయంలో పుట్టాలనేటటువంటిది నిర్ణయం అవుతుంది. ఆ సమయంలో ఆ దేశంలో పుట్టి నేను చేసుకున్న కర్మలని సుఖదుఖములుగా అనుభవిస్తాను. భగవంతుని యొక్క అవతారము మనలా కర్మ అనుభవించడానికి వచ్చినటువంటిది కాదు. జన్మకర్మచమే దివ్యం అంటాడు భగవద్గీతలో. నా జన్మ నా కర్మ కూడా దివ్యమైనటువంటివి అంటాడు. అటువంటి భగవానుడు తాను నిర్ణయం చేసుకుని వచ్చాడు. ఎప్పుడు వచ్చాడు? శ్రావణ మాసంలో కృష్ణపక్షంలో అష్టమి తిథి నాడు అర్ధరాత్రి వేళ ఆవిర్భవించాడు. ఆ సమయానికి ఉన్నటువంటి గొప్పతనం ఏమిటి అంటే, అందరికీ చీకటి. అది ఒక్క మనుష్యులకే కాదు, మనుష్యులకు కటిక చీకటి ఉండేటటువంటి సమయం. ఎందుచేత అంటే, శ్రావణ భాద్రపద మాసములు వర్ష ఋతువు. నల్లని మేఘములు బాగా భూమికి దగ్గరగా దిగి వస్తాయి. నీరు నిండినటువంటి నల్లని మేఘములు కిందకి దిగి వచ్చినటువంటి కారణం చేత లోకమంతా చీకటిగా ఉంటుంది. పైగా వర్షాలు పడిన కారణం చేత నేల చిత్తడిగా ఉంటుంది. అటువంటి సమయం మనుష్యులకు. పైగా విశేషించి అది కృష్ణపక్షం కాబట్టి మరింత చీకటిగా ఉంటుంది. మళ్ళీ ఆ కృష్ణపక్షంలో మధ్యతిథి అష్టమి కాబట్టి ఇంకా ఎక్కువగా ఉంటుంది. అందున అర్ధరాత్రి కాబట్టి కటిక చీకటికి మనం పర్యాయపదంగా చెప్పడానికి వీలైనటువంటి సమయం సంవత్సరంలో వచ్చేటటువంటి శ్రావణ మాసంలో ఉన్న కృష్ణపక్షం యొక్క అష్టమి అర్ధరాత్రి సమయం. అది కారాగారం. కారాగారం అంటే బంధించి ఉంచబడినటువంటి ప్రదేశం, స్వేచ్ఛ కలిగినటువంటి ప్రదేశము కాదు అని దాని అర్థం. ఇక మీరు పితృదేవతల వైపు నుంచి చూస్తే వాళ్ళకి దక్షిణాయనం చీకటి. అలాగే దేవతల వైపు నుంచి చూసామనుకోండి, దేవతల వైపు నుంచి కూడా ఉత్తరాయణం పగలు, దక్షిణాయనం చీకటి. దక్షిణాయనం చీకటి అయితే దక్షిణాయన ప్రారంభం దగ్గర నుంచి శ్రావణ మాసం దగ్గరికి వచ్చేటప్పటికీ చీకటి దట్టం అవుతుంది. అందున కృష్ణపక్షంలో వచ్చినటువంటి అష్టమి అర్ధరాత్రి దేవతలకు చీకటి, పితృదేవతలకు చీకటి. ఎందుకని అంటే అమావాస్య దగ్గరికి వచ్చేస్తోంది. వాళ్ళకి చీకటి, దేవతలకు చీకటి, మనుష్యులకు చీకటి. ఇంతమందికి చీకటి ఉన్నటువంటి సమయంలో ఆయన ఎంచుకున్నాడు ఇప్పుడు నేను రావాలని. ఎందుకు అప్పుడు రావాలి అంటే, ఒక దీపం యొక్క అవసరం ఎప్పుడు ఉంటుంది? బాగా చీకటిగా ఉన్నప్పుడే దీపం యొక్క వైభవం బాగా ప్రకాశిస్తుంది.
అప్పుడు ఏ భయం పోవాలన్నా, ఏ వస్తువు స్పష్టంగా తెలియాలన్నా దీపం ఒక్కటే సాధనము. ఆ దీపము లేనినాడు వస్తువు యొక్క యథార్థమైనటువంటి స్థితి గోచరము కాదు. గురువు అన్న మాటకు అర్థం ఏమిటంటే, అసలు యథార్థమైనటువంటి సత్య వస్తువుని మనకి దర్శనం చెయ్యడానికి కావలసినటువంటి జ్ఞానాన్ని అనుగ్రహించగలిగినటువంటి వాడు, ఆ జ్ఞానము దగ్గరగా మనని తీసుకెళ్ళగలిగినటువంటి వాడు. ఆయన ఉపదేశం చేత కొన్ని కోట్ల జన్మల నుండి వస్తున్నటువంటి చీకట్లు పోతాయి, పోయి వెలుతురు వైపుకు వెడతాం. తమసోమా జ్యోతిర్గమయ. అందుకే గురువు చేసినటువంటి ఉపకారం ఈ సృష్టిలో ఇక చెయ్యగలిగిన వాడు ఎవ్వరూ లేడు. గురువు ఒక్కడే ఆ ఉపకారం చేస్తాడు. అటువంటి గురువులలో జగద్గురువుగా వచ్చినటువంటి వాడు కృష్ణ పరమాత్మ. ఎందుచేత జగద్గురువయ్యాడు అంటే, ఆయన మాటలు ఎక్కడ ఉండనివ్వండి, ఎవరూ కానివ్వండి, శిరోధార్యంగా స్వీకరించి అనుష్ఠాన పర్యంతంలోకి తెచ్చుకున్న వాళ్ళు ఎవరుంటారో వాళ్ళందరూ కూడా భగవంతుణ్ణి పొందగలరు. అందుకే ఆశ్రమంతో నియమం ఉండదు. బ్రహ్మచారి, గృహస్థు, వానప్రస్థు, సన్యాసి నలుగురు కూడా ఆశ్రయించేటటువంటి రూపాలు భగవత్ స్వరూపాలుగా కన్నా గురుస్వరూపాలని ఆశ్రయిస్తాయి. అందుకే దక్షిణామూర్తిని ఆరాధించినటువంటి ఆశ్రమం ఉండదు, కృష్ణ భగవానుణ్ణి ఆరాధించినటువంటి ఆశ్రమం ఉండదు. బ్రహ్మచారి కాని, గృహస్థు కాని, వానప్రస్థు కాని, సన్యాసి కాని నలుగురిలో ఎవ్వరైనా కూడా కృష్ణ పరమాత్మ యొక్క పాదములు పట్టుకుంటారు. ప్రస్థానత్రయంలో ఒకటైనటువంటి భగవద్గీతని మనకి అందించి మనందరం కూడా భగవంతుని వైపుకి అడుగులు వెయ్యడానికి మనం ఎటువంటి క్రమంతో కూడుకున్నటువంటి విధానాన్ని అనుష్ఠాన పర్యంతంలోకి తెచ్చుకోవాలో ఉపదేశం చేసినటువంటి మహాపురుషుడు కృష్ణ పరమాత్మ. చీకటి పోగొట్టి వెలుతురు ఇవ్వవలసిన అవసరం కలిగినవాడు, అటువంటి ప్రయోజనాన్ని తీర్చడం కోసం వచ్చినవాడు కనుకనే బాగా చీకటి ఎప్పుడు ఉంటుందో, అందరికీ చీకటి ఎప్పుడు ఉంటుందో చూసుకుని ఆ సమయంలో ఆవిర్భవించాడు. ఆ ఆవిర్భవించినప్పుడు ఆయన ఎన్నో అవతారాలు స్వీకరించిన అన్ని అవతారాలలోనూ చతుర్భుజుడై శంఖచక్ర గదా పద్మములను పట్టుకుని తన యథార్థమైనటువంటి స్వరూపాన్ని భాసింపచెయ్యలేదు. కొన్ని అవతారాలలోనే అలా అనుగ్రహించాడు. రామావతారంలో శ్రీ మహావిష్ణువుగా దర్శనాన్ని కటాక్షించలేదు. కానీ కృష్ణావతారంలో జలధరదేహు నాజాను చతుర్బాహు సరసీరుహాక్షు విశాలవక్షు జారుగదా శంఖచక్ర పద్మ విలాసు కంఠ కౌస్తుభమణి కాంతిభాను కమనీయ కటిసూత్ర కంకణ కేయూర శ్రీవత్సలంచనంచిత విహారు మరుకుండలద్వయ విరాటు అని ఆయన అంతా కూడా కాంతి పుంజం ఎలా ఉంటుందో అలా బాలు పూర్ణేందురుచితాలు భక్త లోకపాలు సుగుణాలవాలు కృపావిశాలు చూచి తిలకించి పులకించి చోద్యమంది ఉబ్బి చెలరేగి వసుదేవుడు ఉత్సహించే అని. బాలు పూర్ణేందురుచిజాలు, చంద్రబింబం పూర్ణంగా ఉంటే ఎంత ఆహ్లాదకరంగా ఉంటుందో అంత ఆహ్లాదకరమైనటువంటి రూపంతో ప్రభవించాడు. ప్రభవించి భగవద్గీతని మనందరికీ అందించాడు. భగవద్గీతలో ప్రతి మాట కూడా లోకోద్ధరణ కొరకు. ఏ ఒక్క మాటని పట్టుకుని మీరు శాస్త్రాన్ని జాగ్రత్తగా పరిశీలించినప్పటికీ కూడా అది ఉద్ధరణ హేతువై ఉంటుంది. అందుకే గురువుల యొక్క మాటలు అంతటి గాంభీర్యాన్ని సంతరించుకుని ఉంటాయి. భగవద్గీతలో కృష్ణ పరమాత్మ ఒక మాట చెప్తారు, మన ఏవ మనుష్యాణం కారణం బంధమోక్షయో అంటాడు. అసలు మనుష్యుడు బంధింపబడడానికి కానీ మనుష్యుడు విడుదల పొందడానికి కానీ కారణం ఇది అన్నదానికి ఆయన సిద్ధాంతం చేశాడు. దేని చేత బంధింపబడతాడు, దేని చేత విడుదల పొందుతాడు అంటే, మన ఏవ మనుష్యాణం కారణం బంధమోక్షయో, మనసొక్కటే దీనికి కారణము. బంధనమును పొందడానికి అదే కారణం, లేదు మోక్షమును పొందడానికి అదే కారణం. మోక్షము అంటే విడుదల. నీకు విడుదల కావాలన్నా ఇవ్వగలిగినది నీ మనస్సే. బంధమునందు పడిపోవాలన్నా అలా చెయ్యగలిగినటువంటిది నీ మనస్సే.
ఇప్పుడు ఎవరు చెయ్యాలి నీకు? నీకు నువ్వే చేసుకోవాలి. ఉద్ధరేణ ఆత్మనాత్మానం. నిన్ను నువ్వు ఉద్ధరించుకోవాలి తప్ప నిన్ను ఉద్ధరించడానికి వేరొకడేదో చేసి నీకు మోక్షం ఇప్పిస్తాడని అనుకోవద్దు. అది నీ కర్మానుష్ఠానం మీద ఆధారపడి ఉంటుంది. ప్రధానంగా మనిషి తెలుసుకోవలసినది ఏది అంటే, బయట ఉన్నటువంటి విషయములను నిగ్రహించాను, వాటిని తెలుసుకున్నాను, వాటిని వశం చేసుకున్నాను అన్న మాటలు యథార్థమునకు తేలిక. అన్నిటికన్నా చాలా 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 కష్టమైనది ఏది అంటే తన మనస్సుని తాను పరిశీలనం చెయ్యడం. అసలు మనసుని అర్థం చేసుకోవడం, మనసుని వశం చేసుకోవడం అంత పెద్ద మాటలు పక్కన పెట్టితే, ప్రారంభంలో తన మనసుని తాను పరిశీలించుకోవడం అనేటటువంటిదే అంత కష్టమైనటువంటి విషయం. ఎందుచేత అంటే, నా చెయ్యి కనపడుతుంది, నా గుండె కూడా కనపడుతుంది. వైద్యుడి దగ్గరికి వెడితే తెర మీద నా గుండె కూడా చూపిస్తాడు. నా కంటి వెనక ఉన్నటువంటి పొర రెటీనాని కూడా చూపిస్తారు. కానీ అసలు నా యొక్క ఉద్ధరణకి, నా బంధానికి కారణమైనటువంటి నా మనస్సుని చూపించమని అడిగారనుకోండి, ఎవ్వరూ చూపించలేరు. అది సూక్ష్మ శరీరం. అది సంకల్ప వికల్ప సంఘాతం. సంకల్ప వికల్ప సంఘాతం అంటే ఈ క్షణంలో ఒక ఆలోచన చెప్తుంది, మరుక్షణంలో ఆ ఆలోచన వదిలిపెట్టేస్తుంది. దాని పని ఏమిటంటే, అలా ప్రతిపాదన మీద ప్రతిపాదన, ప్రతిపాదన మీద ప్రతిపాదన ఏదో ఒకటి తీసుకొచ్చి చెప్తూనే ఉంటుంది అవిశ్రాంతంగా. దానికి అలసట ఏం ఉండదు. ఎన్ని ఆలోచనలైనా చెప్తుంది. దాని ఉద్వేగం కానీ, దాని ఆలోచనలు నెగడులోంచి నిప్పురవ్వలు రీగినట్టు రేగడం కానీ, శక్తి అంతా ఎక్కడుంటుంది అంటే ఊపిరిని ఆధారం చేసుకుంటుంది. ఊపిరి ఎంత వేగంగా తీసి వేగంగా విడిచిపెడితే మనసు అంత వేగంగా కదులుతుంది. దాని ఆధారం, దానికి పోషకం ప్రాణమే. ప్రాణము ఊపిరి మీద ఆధారపడుతుంది. అందుకే మీరు చూడండి, ఉద్వేగభరితమైనటువంటి స్థితిలో ఉన్నవాడు ఎవ్వరైనప్పటికీ కూడా విపరీతమైనటువంటి వేగంతో ఊపిరి తీసి ఊపిరి విడిచిపెడుతూ ఉంటాడు. అలా విడిచిపెట్టిన స్థితిలో నిర్ణయం తీసుకుంటున్నాడు అంటే తన యొక్క జన్మని తాను పాడు చేసుకుంటున్నాడు అని గుర్తు. ఊపిరి వేగంగా తీసి వేగంగా విడిచిపెట్టడం అన్నది ఏ సందర్భాల్లో జరుగుతుంది అంటే, యోగశాస్త్రంలో 2 కారణాలు చెప్తారు. ఒకటి రాగము చేత, 2 ద్వేషము చేత. ఇవి 2 అక్క చెల్లెళ్ళు. రాగము అన్న మాటకు అర్థం కోరిక తీరుట కూడా అందులో కలిసిపోతుంది. రాగము అంటే నాలో ఒక కోరిక పుట్టడం. ఆ కోరిక పుట్టినప్పుడు ఆ కోరిక తీరడానికి నాకు ఎవరెవరు సహకరించారో వారందరి యందు ఆ క్షణమునందు ప్రీతి జనిస్తుంది. అది శాశ్వతమని చెప్పడానికి అవకాశం ఉండదు. ఎందుకంటే అదో సిద్ధాంతం మీద ఆధారపడింది కాదు. అప్పటికప్పటికి ఆ కోరిక తీరడానికి అవతల వారు సహకరించారు కాబట్టి వాళ్ళ మీద చాలా ప్రేమ. మళ్ళీ రేపు పొద్దున్న ఇంకో కోరిక పుడుతుంది. ఆ కోరిక తీర్చుకోవడానికి వాళ్ళు సహకరించలేదనుకోండి, ద్వేషం పుడుతుంది. రాగాన్ని హితశత్రువు అని పిలుస్తారు, ద్వేషాన్ని అహితశత్రువు అని పిలుస్తారు యోగశాస్త్రంలో. హితశత్రువు అని ఎందుకు పేరంటే, ఏదైనా ఒక సుఖాన్ని అనుభవించి ఈ సుఖం చాలా బాగుంది అని మనసు నిర్ణయం చేసుకునేటప్పుడు ఊపిరి వేగంగా తీసి విడిచిపెడుతుంది. ఆయుర్దాయం క్షయం అయిపోతుంది. బుద్ధి సక్రమంగా నిలబడదు, మనసు ఊగిపోతుంది. అందుకే హితముగా ఉన్నట్టుగా ఉండి పాడు చేస్తుంది. కాబట్టి రాగము హితశత్రువు, కానీ చాలా బాగున్నట్టు కనపడుతూ ఉంటుంది పైకి. రెండవది అహితశత్రువు. ఆయనకి తెలుసు నేను కోప్పడకూడదు, తప్పు అలా ఉద్వేగపడకూడదు, నేను అలా ఆవేశపడి నిర్ణయాలు చేసుకోకూడదని తెలుసు. మరి ఎందుకు చేసుకుంటూ ఉంటాడు? ఖచ్చితంగా ఆవేశంలోనే చేస్తాడు, ఖచ్చితంగా కోపంలోనే చేస్తాడు. దాని యందు ఊపిరి విపరీతమైన వేగంతో తీసి విడిచిపెడతాడు. అందుకే మీరు ఎప్పుడైనా చూడండి, చాలా కోపంతో ఉన్నప్పుడు కానీ, ఒక సుఖాన్ని అనుభవిస్తున్నాము అన్నప్పుడు కానీ ఊపిరి యొక్క వేగం బాగా తెలుస్తుంది. హితశత్రువునందు తనని తాను పరిశీలించుకోవడం కష్టం. ఎందుకంటే తనకి హితంగా ఉంది కదా, సంతోషంగా ఉంది కదా, సుఖంగా ఉంది కదా, ఉండడంలో నా ఊపిరి ఇంత వేగంగా కదులుతోంది అన్నది గమనించుకోలేడు. కానీ కొద్దిగా పరిశీలనాత్మకమైనటువంటి దృష్టి కలిగినటువంటి వ్యక్తి
తనని తాను తన కోపంలో పరిశీలించుకునేటటువంటి అవకాశం ఉంటుంది. ఇందులో మన ఏవ మనుష్యాణం కారణం బంధమోక్షయోహో. ఇప్పుడు ఈ మనసు దేని మీద ఆధారపడింది? ఈ మనసు ఊపిరి మీద ఆధారపడింది. మనసుకి అంత శక్తి ఎక్కడి నుంచి వచ్చింది? మనసు ఎందుకు మనిషిని ఉద్ధరణ వైపుకు తీసుకెళ్ళగలదు? మనసు ఎందుకు మనిషిని పతనానికి తీసుకెళ్ళిపోగలదు? ఇది బాహ్యంలో సుఖ దుఃఖాలు కావు. నేను మాట్లాడుతున్నది జీవుడు వైపు నుంచి మాట్లాడుతున్నాను. ఇవ్వాలంటే నాలో ఉన్నటువంటి జీవుడు కోటేశ్వరరావుని పిలవబడేటటువంటి ఈ తొడుగు తొడుక్కున్నాడు. ఈ జీవుడు ఇతపూర్వం ఎక్కడో ఉన్నాడు. శంకరాచార్యుల వారు భజగోవిందంలో అడుగుతారు, నీ పేరేమిటి? కోటేశ్వరరావు. ఓ, చాలా సంతోషం. కాతే కాంత, మీ ఆవిడెవరు? ఎవరో ఫలానా. ఓ, ఎక్కడి నుంచి వచ్చింది? దాని పుట్టింటి నుంచి వచ్చింది. దాని పుట్టింట్లోకి ఎక్కడి నుంచి వచ్చింది? వాళ్ళ అమ్మ కడుపులో నుంచి వచ్చింది. వాళ్ళ అమ్మ కడుపులోకి ఎక్కడి నుంచి వచ్చింది? తెలియదు. శరీరం అంతా నిర్మాణం అయిపోయిన తర్వాత జీవుడు ఆ శరీరంలోకి వచ్చాడు. ఎక్కడి నుంచి వచ్చింది వాళ్ళ అమ్మ కడుపులోకి? నాకు తెలియదు. మరంత వ్యామోహంతో తిరిగేస్తున్నావు. కాతే కాంత కస్తే పుత్ర, మా ఆవిడ వాళ్ళమ్మ కడుపులోకి ఎక్కడి నుంచి వచ్చిందో నాకేం తెలుసండి? పోన్లే, మా అబ్బాయి వాడి పుట్టుకకు నేనే కారణం అంటున్నావుగా. మీ అబ్బాయి ఎక్కడి నుంచి వచ్చాడు? వాళ్ళమ్మ కడుపులోంచి వచ్చాడు. వాళ్ళమ్మ కడుపులోకి ఎక్కడి నుంచి వచ్చాడు? తెలియదు. అమంగళకరమని రెండో ప్రశ్న వేయలా శంకరాచార్యుల వారు. నిష్క్రమణం గురించి ప్రశ్నించలేదు, బాధపడతారని. శిష్యులతో గురువు అంత అనునయంగా మాట్లాడతాడు ప్రశ్న వేసి. శంకరులకు శంకరులే చెల్లు, మహాపురుషులు శంకర భగవత్పాదులంటే. కస్తే పుత్ర సంసారో యమతీవ విచిత్ర. ఎంత విచిత్రమో! నాకు అన్నీ తెలుసు అంటావు. నీ సంసారం అంటే నీ భార్యా బిడ్డలే కదూ. నువ్వు ఎక్కడి నుంచి వచ్చావో తెలియదు. రెండో భాగం వదిలే, ఎక్కడికెడతావో తెలియదు. భార్య ఎక్కడి నుంచి వచ్చిందో తెలియదు. బిడ్డలు ఎక్కడి నుంచి వచ్చారో తెలియదు. వాడిలోని జీవుడు ఎక్కడి నుంచి వచ్చాడో నీకు తెలియదు. సంసారో యమతీవ విచిత్ర. నా సంసారం అని జీవితం అంతా గడిపేస్తున్నావు. ఎంత విచిత్రమో! కస్యత్వం, నువ్వెవరు? కక్కుతయాయాత, ఎక్కడి నుంచి వచ్చావు? తత్వం చింతియత దియభ్రాత, కొంచెం తత్వం ఆలోచించవోయ్ తమ్ముడా. శంకర భగవత్పాదుల యొక్క గొప్పతనం అక్కడ. ఆయన నిజానికి ఏమనాలి? హే దీనహ అనాలి. ఓ దీనుడా, నీకు తెలియదు అనాలి. లేకపోతే మూర్ఖ అనాలి. అనలేదు ఆయన. భ్రాత అన్నారు. తమ్ముడా అని పిలిచారు. లేదా సోదరుడా, అన్నయ్య అన్నారు. ఎందుకు అలా అనడం? అలా ఎలా వరసలు కలుస్తాయి సన్యాసికి? అంటే ఏ తల్లి ఆయనకి భిక్ష పెట్టిందో ఆ తల్లి నా తల్లి. పైగా శంకరుల సిద్ధాంతంలో మాతాచ పార్వతీదేవి పితాదేవో మహేశ్వర బాంధవా శివభక్తాశ్చ స్వదేశో భువనత్రయం. అందుకని నా సోదరులు అన్నారు. అని సోదరుడు ఆలోచించబోయ్. ఇంకొకలా పిలిస్తే ఆయన అలాగే మోటుగా మాట్లాడతారండి. ఎందుకంటే అర్థం చేసుకున్నవాడికి అర్థం చేసుకున్నంత, అర్థం చేసుకునే అవకాశం లేకుండా అహంకారానికి పోయిన వాడికి గురువుగారి మాటలు కూడా ప్రకోపమే తెప్పిస్తాయి. కాబట్టి అయ్యో ఇదేమిటి మమ్మల్ని ఇలా అన్నారు అని మళ్ళీ ఇబ్బంది పడతారేమోనని భ్రాత, సోదరుడా అని పిలిచారు. పిలిచి ఆలోచించబోయ్, తత్వం చింతియ, తత్వాన్ని ఆలోచించు. ఇప్పుడు మీరు ఒక్క విషయాన్ని జాగ్రత్తగా పట్టుకోండి. ఎక్కడి నుంచో వచ్చాడు జీవుడు. వాడు ఇతపూర్వం కూడా తిరిగాడు. ఎన్ని ఉపాధులలో తిరిగాడు మనకి తెలియదు, తెలిసే అవకాశం ఉండదు కూడా. కానీ దానికి ప్రమాణం ఏమిటి మరి? ఎలా నమ్మాలి అంటే గీతలో ఆయనే అంటాడు, తస్మాత్ శాస్త్రం ప్రమాణంతే. ఎప్పుడైనా ఏదైనా విషయం మీద మాట్లాడాలి అంటే ప్రమాణం ఏది అంటే శాస్త్రం ఒక్కటే. శాస్త్రాన్ని విడిచిపెట్టి మాట్లాడకూడదు, శాస్త్రాన్ని పట్టుకునే మాట్లాడాలి ఏది మాట్లాడినా. కాబట్టి శాస్త్రం ఏం చెప్తోంది? పునర్జన్మ సిద్ధాంతాన్ని చెప్తోంది. కోట్ల కోట్ల జన్మలు ఎన్ని ఉపాధులలోనో తిరిగి చిట్ట చివరికి మనుష్య శరీరంలోకి వచ్చావు. ఏమిటి శరీరంలోకి వస్తే గొప్పతనం? ఇది కృష్ణ పరమాత్మ అన్న మాట. మన ఏవ మనుష్యాణం కారణం బంధమోక్షయోహో. మనుష్యాణం, మిగిలిన వాళ్ళకి అనలేదు ఆయన.
ఒక్క మనుష్యులకే మనసు అంత గొప్పది. ఎందుకని అంటే ఈ ఒక్క శరీరమే ఒక ప్రత్యేకమైనటువంటి విభూతిని పొంది ఉంది. మిగిలిన ఉపాధులకు ఆ అధికారం లేదు. దీనికి మానవ అని పేరు. మానవ అంటే మనువు యొక్క సంతతిలో వచ్చినటువంటి వాడు, అటువంటి శరీరం ఉన్నవాడు అని. మర్త్యుడు అంటే మర్త్యలోకంలో ఉంటాడు. అంటే మర్త్యలోకంలో పుట్టాడు అంటే దాని అర్థం ఏమిటంటే వెళ్ళిపోతాడు, ఉండడు. ఏది శాశ్వతంగా ఉండనటువంటి లోకం ఏది అంటే ఈ లోకం. ఈ లోకానికి మర్త్యలోకం అని పేరు. ఈ లోకంలో ఏ వస్తువు అయినా ఉన్నది, అది ఉండని వస్తువు, అది శాశ్వతముగా ఉండేది కాదు, వెళ్ళిపోయి తీరుతుంది. అలా వచ్చి వెళ్ళిపోయేవన్నీ ఎక్కడికి వస్తాయంటే మర్త్యలోకానికి వస్తాయి. కాబట్టి వెళ్ళిపోయేటటువంటి శరీరం ఉన్నవాడు శాశ్వతమైన శరీరం ఉన్నవాడు కాడు. కాబట్టి వికారములు ఉంటాయి. అదే దేవతల యొక్క శరీరాలు అనుకోండి, పుట్టినప్పుడు గిట్టినప్పుడు కూడా 20 నుంచి 30 ఏళ్ల మధ్యలో ఉంటారు. అందుకే త్రిదశులు అని పేరు వాళ్ళకి. కానీ మనుష్య శరీరం అలా కాదు. పసిబిడ్డగా పుట్టి వృద్ధాప్యం దగ్గరికి వెళ్ళేటప్పటికి ఒడిలిపోతుంది. ఈ మధ్యలో కొంతకాలం బలంగా ఉంటుంది. అటువంటి శరీరము అన్ని శరీరముల కన్నా గొప్పది. ఎలా? మరి దేవతలు ఉన్నారుగా, వాళ్ళకన్నా ఈ శరీరం ఎందుకు గొప్పది? మనుష్యుడు దేవతల కన్నా ఎందుకు గొప్పవాడు అంటే, దేవతలకు విచారణ చేసే అధికారం ఉంది, కానీ దేవతలకి కర్మానుష్ఠానం చేసేటటువంటి అధికారం లేదు. వాళ్ళు యజ్ఞం చేస్తామండి, యాగం చేస్తామండి అంటే కుదరదు దేవతలకి. మనుష్యుడు యజ్ఞయాగాది క్రతువులు చేస్తాడు. మనుష్య శరీరంతో ఉన్నవాడు గురువుగారి మాటల మీద పెట్టుకున్నటువంటి నమ్మకం చేత, శాస్త్రం మీద ఉన్నటువంటి భక్తి చేత, ఈ రెండిటి చేత తన యొక్క చిత్తమును శుద్ధం చేసుకుని జ్ఞానమును పొంది ఇక మళ్ళీ పుట్టవలసిన అవసరం లేకుండా మోక్షాన్ని పొందొచ్చు. ఇది దేవతలు పొందరు. ఇది సృష్టిలో ఏ ప్రాణి పొందదు. ఒక్క మనుష్య శరీరానికే అధికారం లేదు. మనుష్యుడు యజ్ఞయాగాది క్రతువులు చేసి అపారమైన పుణ్యరాశిని సంపాదించుకుని ఉత్తమ లోకాలకు వెళ్ళి దేవతాస్థానంలో నిలబడగలడు. కానీ అది శాశ్వతం కాదు. క్షీణే పుణ్యే మర్త్యలోకం విశంతి. మళ్ళీ ఇక్కడికే రావాలి కొంతకాలం అయిపోయిన తర్వాత. అందుకే అద్దె కొంపలబోలు ఆ లోకమొల్ల అంటారు. అది అద్దె కొంప, కొంతకాలం ఉండి మళ్ళీ ఇక్కడికి రావాలి, మళ్ళీ ఇక్కడ పుణ్యం చేసుకుని పైకి వెళ్ళాలి. కాబట్టి దేవత కాగలడు. అసలు నాకు శాస్త్రము అక్కర్లేదు, నాకు గురువు అక్కర్లేదు, నా చిత్తం వచ్చినట్లు నేను ప్రవర్తిస్తాను. ప్రవర్తించి మళ్ళీ కొన్ని కోట్ల జన్మలు తిరియక్కుగా వెళ్ళిపోగలడు. భూమికి అడ్డంగా వెన్నుపా ఉండే ప్రాణిగా వెళ్ళిపోగలడు. ఇలా వెళ్ళిపోవడానికి యోగ్యమైన శరీరము మనుష్య శరీరం. ఈ మూడిటిలో ఏ పథంలో పెడతావు నీ ఇష్టం. ఎలా వెళ్ళు నీ ఇష్టం. బుద్ధిని నీకు ఇచ్చాను, మనసు ఇచ్చాను, శరీరం ఇచ్చాను, వాడుకోవడం నీకు స్వాతంత్ర్యం ఇచ్చాను. నువ్వు ఎలా అనుష్ఠానం చేసుకుంటే, నువ్వు ఎలా ప్రవర్తించాలనుకుంటే అలా ప్రవర్తించి ఏం కావాలనుకుంటున్నావో అది కావచ్చు. కాబట్టి ఇప్పుడు ప్రమాదము శరీరముతోట, ప్రమాదము మనస్సుతోట అంటే శరీరము చాలా గొప్ప ఉపకరణాన్ని పరమేశ్వరుడు ఇచ్చాడు. కానీ ఈ ఉపకరణం మనకి పనికి రావడం అనేటటువంటిది ప్రధానంగా దేని మీద ఆధారపడుతుంది? మనస్సు మీద ఆధారపడి ఉంటుంది. అది కనపడుతుందా? సూక్ష్మ శరీరం అది కనపడదు. కనపడనటువంటి మనస్సు విపరీతమైనటువంటి శక్తిని పొంది ఉంటుంది. ఎందుచేత మనస్సు మనిషిని పైకెత్తగలదు? మనస్సు కొన్ని కోట్ల జన్మలు కిందకి తోసివేయగలదు. అంటే మనస్సుకి 2 ప్రధానమైనటువంటి శక్తులున్నాయి. అందుచేత గీతాచార్యుడు ఈ విషయాన్ని ప్రతిపాదించాడు. మనసుకున్నటువంటి శక్తులలో మొదటి శక్తి ఏది అంటే తీవ్రమైనటువంటి వేగము. అంత వేగం కలిగినటువంటిది ఇంకొకటి లేదు మహాభారతంలో. అందుకే ధర్మరాజు గారిని ప్రశ్నలు వేసినప్పుడు అత్యంత వేగమైనది ఏది అంటే మనస్సే. మనస్సుని మించినటువంటి వేగం ఉన్నది ఇంకొకటి లేదు. అంత వేగంగా వెళ్ళిపోతుంది అది. సంకల్పమాత్రం చేత, సంకల్పములు అంటారు స్మరణలు, ఇవన్నీ ఎక్కడి నుంచి పుడతాయంటే మనసులోంచి పుడతాయి. గుర్తు తెచ్చుకోవడం, ఆలోచన రావడం, ఇవన్నీ ఎక్కడి నుంచి వస్తాయి? మనసులోంచి వస్తాయి. అందుకే మన్మధుడికి మనసిజుడు అని పేరు, మనస్సులోంచి పుట్టినవాడు అని, స్మరుడు అని పేరు. అటువంటి మనస్సు ఎంత వేగంతో ఉంటుందంటే
మీరెక్కడ కూర్చున్నారు అన్న దాంతో దానికి సంబంధమే ఉండదు. అది కాని తలుచుకుందా ఉత్తర క్షణంలో వెళ్ళిపోతుంది, ఎక్కడికైనా వెళ్ళిపోతుంది. నేను ఇప్పుడు ఇక్కడ కూర్చుని ప్రవచనం చేస్తూ ఉండగా అది తాను వెళ్ళిపోవాలి అనుకుంటే ఎక్కడికైనా వెళ్ళిపోతుంది. అలా వెళ్లకుండా ఉండాలి అంటే ఒక చోట కేంద్రీకరింపబడింది అనుకోండి, కేంద్రీకరింపబడి అది ఉద్ధరణకు హేతువైందనుకోండి, తపస్సు అంటారు. శృణ్వంతపః, వినడం తపస్సు. ఎందుకని? ఒక 2 గంటల పాటు దేని మీదకి మనసు వెళ్ళిపోకుండా చెబుతున్న విషయం మీదే దృష్టి పెట్టి విన్నాడనుకోండి, ఆ రోజు 2 గంటలు తపస్సు చేశాడు. 2 గంటలు నా మనస్సు ఎటూ పోకుండా కేవలం భగవత్ సంబంధాన్ని పట్టుకుని మాట్లాడింది అనుకోండి, నేను 2 గంటలు వాచికమైన తపస్సు చేశాను, మీరు వినడమన్న తపస్సు చేశారు. ఇప్పుడు ఒక విషయం మీదే మనసు నిలబడాలి, కానీ దానికి ఉన్న శక్తి అపారమైన వేగం. ఎంతమంది ఉపన్యాసానికి వచ్చారు అన్నదాన్ని బట్టి అందరూ విన్నారు అని చెప్పడం కష్టం. వినడం చెవుల యొక్క ధర్మం కాబట్టి చెవులు విన్నాయి. మనస్సులోకి ఎంత వెళ్ళింది అంటే మనసు ఎంతసేపు ఇక్కడ ఉంది అన్న దాని మీద ఆధారపడుతుంది. శరీరములు ఉంటాయేమో కానీ మనసులు ఉండాలన్న నమ్మకం ఏమీ లేదు. మనసు ఎక్కడికైనా వెళ్ళిపోవచ్చు, ఎందుకంటే అది విపరీతమైన వేగం కలిగి ఉంటుంది. అది మొదటి లక్షణం దానికి. అది దాని బలం, అదే దాని బలహీనత కూడా. బలహీనత కోణంలో మాట్లాడితే మనని పాడు చెయ్యగలిగినటువంటి శక్తి దాని యొక్క వేగమే. రెండవది, దానికి ఉన్నటువంటి గొప్ప బలం ఏమిటంటే అది ఇంద్రియములనన్నిటినీ కూడా యాంత్రీకరణ చేస్తుంది. అది జ్ఞానేంద్రియములను కర్మేంద్రియములను కూడా యాంత్రీకరణ చేసి తెగిపోతుంది. అది తెగిపోయి మిగిలిన వాటిని యాంత్రీకరిస్తుంది. నా మాట మీరు బాగా పట్టుకున్నారో లేదో, నేను 2 విషయాలు చెప్పాను మీకు మనసు గురించి. ప్రధానంగా మనసుకి ఒకటి ఉన్నది, ఇది తీవ్రమైన వేగము అని చెప్పా. నేను ఈ 2 విషయాలు చర్చించేటప్పుడు మీరు ఒకటి బాగా పట్టుకోవాలి. ఏది నేను బలమని చెప్తున్నానో అదే మనసుకి బలహీనత కూడా. అది మనసు విషయంలో వచ్చేటప్పటికి చమత్కారం. ఏది నేను బలం అంటానో అది బలహీనత, ఏది నేను బలహీనత అంటానో అదే బలం. మిగిలిన వాళ్ళల్లో అలా కుదరదు. ఆయన పాపం చాలా బలహీనుడండి అన్నాను అనుకోండి, అంతే, బలహీనుడే. ఇక ఆయనకి ఇంకో దానికే పనికొస్తుందా? ఆయన బలహీనుడు కాబట్టి ఎందుకు పనికొస్తాడన్న మాట ఏమి ఉండదు. ఇక బలహీనుడు బలహీనుడే, కానీ మనసు, దాని బలహీనత ఏదుందో అదే దానికి బలం కూడా. ఇప్పుడు దానికి బలహీనత వేగం. ఆ వేగము బలహీనత కాబట్టే పాడు చేసేస్తుంది. నేను మీతో ఒక ఉదాహరణ చెప్పాలి అంటే, పాపం వాడి తప్పే ఉంది, తిరుమల వెడదామనే వెడతాడు వాడు. వెంకటాచల క్షేత్రానికి వెడదాం, ₹1 పెట్టి టికెట్ కొనుక్కోక్కర్లేదు, ఆర్జితం టికెట్ దొరకలేదని బెంగ పెట్టుకోవలసిన అవసరం లేదు. మన కొరకే ప్రతి ప్రదోష వేళలో స్వామి శ్రీదేవి భూదేవి సహితుడై ఆయనే ఊరిరిగింపుగా బయటికి వచ్చి మన కన్నుల ముందు సహస్రదీపాలంకార సేవని పొందుతున్నాడు. సహస్రదీపములంటే అనంతమైనటువంటి దీపములు. ఈ అనంత బ్రహ్మాండముల మధ్య ఏది జ్యోతిస్వరూపంగా నిలబడి నడిపిస్తోందో, ఏది ఊపిరులుగా అందరిలో ఊగుతోందో, ఏది అందరిలో సంకల్ప వికల్పములుగా ఊగుతోందో, ఏది సమస్త బ్రహ్మాండముల యొక్క కదలికలకు ఆధారభూతమో అది కదులుతూ ఊగుతూ మన కన్నులకు కనపడుతుంది. ఇప్పుడు అంతకన్నా అదృష్టం ఏముంది? అన్నమాచార్యుల వారు వెళ్ళారు సహస్రదీపాలంకార సేవకి. వెళ్ళి ఆయన ఒక్కసారి అలా స్వామివారి వంక చూశారు, ఊయల ఊగుతుంటే. చూసి, ఓహో స్వామి, మేమైతే ఇలా 10 మంది మధ్య ఊగము సుమా, ఇంతమంది బిడ్డలం వచ్చి కూర్చున్నామా, మేమందరం ఏమైనా చంటి పిల్లలమా? 70 ఏళ్ల వాళ్ళు, 80 ఏళ్ల వాళ్ళు, 25 ఏళ్ల వాళ్ళు, పెళ్లి కాని పిల్లల దగ్గర నుంచి ఎదురుగుండా ఉన్నారా? నువ్వేమో ఓ పీఠం ఎక్కి అటో భార్యని ఇటు భార్యని పెట్టుకుని ఊగుతున్నావా? ఏమైనా మర్యాద అది? నా కొడుకు కోడలు కూతురు అల్లుడు మా ఇంటికి వచ్చారనుకోండి, తగుదునమ్మా అని నేను మా ఆవిడ ఉయ్యాల ఎక్కి వాళ్ళు ఎదురుగుండా ఊగుతూ కబుర్లు చెప్తున్నాం అనుకోండి, ఏముంటుంది కోడలు? మేము ఊగితే బాగుంటుంది కానీ మాతో మాట్లాడుతూ మామయ్య గారు ఏమిటి ఎవరు లేనప్పుడు ఎక్కి ఊగితే పర్వాలేదు, మా ఎదురుగుండా రోజు మాతో మాట్లాడాలంటే మా అత్తగారిని ఎట్టుకుని ఊగుతూ మాట్లాడతానంటారు ఏమిటి? ఇదేం దర్శనం అనదు. మరి స్వామి ఈ ఊగడం ఏమిటి అంటే ఆయన అన్నారు,
ఇది నీ అలవాటు కాదు, మా బ్రతుకు నీ మీద ఉందని మాకు నిరూపిస్తున్నావు. ఎందుచేత అంటే, స్వామి అన్ని భూతములలో నీ ఉండి మా యొక్క సంకల్ప వికల్ప సంఘాతమనేటటువంటి ఆ ఊయలలో, ఆ ఊహల పల్లకిలో, ఆ ఊహల ఉయ్యాలలో అటూ ఇటూ కదులుతున్నావు నీవు. ఆ కదలడం అనేటటువంటిది ఇక్కడ ఉన్న అలవాటు. నువ్వు లేనినాడు ఈ కదలిక ఎక్కడుంది? అది ప్రతిబింబించడానికి బయట కదులుతున్నావు తప్ప నువ్వు లేకపోతే ఎందుకు అలా ఊగుతావయ్యా అన్నాడు. అన్నమయ్య ఒక్కసారి అలా చూస్తే పరవశించిపోయాడు. మనం వెళ్ళామనుకోండి, మనం అంటే నేను మిమ్మల్ని అంటలేదు, నాబోటిగాడు అక్కడికి వెళ్ళాడు అనుకోండి, అక్కడికి వెళ్ళి కూర్చున్నా కూడా ఏం కనపడుతుంది? ఎదురుగుండా స్వామి కనపడరు. మనసు వ్యగ్రతతో అప్పుడే ఎవరినో గుర్తు చేసుకుంటుంది. ఎవడో ఎక్కడో ఏదో నా మనసుకి ఇబ్బంది కల్పించాడు, వాణ్ణి స్మరించి వ్యగ్రతతో ఊగిపోతూ ఉంటుంది లోపల, కోపం ఊగిపోతూ ఉంటాడు. ఎవన్నో తలుచుకుంటాడు. ఎప్పుడో చిన్నప్పుడు ఎప్పుడో వాడిని ఇంటికి రమ్మని, ఏమంటే కుక్క అరుస్తోందంటే కట్టేసింది లోపలికి రా అన్నాడు. వీడు గేటు తెరుచుకు లోపలికి వెడితే అది మీరబడింది. వాడేమో పకపక నవ్వాడు. ఇప్పుడు ఎందుకని సహస్రదీపాలంకార సేవలో? అది తలుచుకుని ఎంత ధూర్తమైన పని చేశాడు అని ఇప్పుడు ఊగిపోతూ ఉంటాడు. అంటే వెంకటేశ్వర స్వామి వారి ఎదురుగుండా తీసుకెళ్ళి కూర్చోపెట్టినా మనసు నిలబడిందా? ఎప్పుడో ఎవడో కుక్కను వదిలేడని మీదకి అక్కడికి పోయింది. అక్కడికి పోయి వ్యగ్రత పొందుతోంది. పోన్లేండి, అది వ్యగ్రత పొందితే వచ్చిన నష్టమేముంది, శరీరం అక్కడ కూర్చుందిగా అంటారేమో. భగవంతుడు అంటాడు, నువ్వొచ్చి కూర్చున్నావా, నువ్వేమన్నా తెచ్చావా, నాకు అనవసరం. పత్రం పుష్పం ఫలం తోయం యోమే భక్త్యా ప్రయచ్చతి. నువ్వు భక్తితో ఇస్తే పుచ్చుకుంటా. భక్తి అంటే ప్రేమ. ప్రేమ ఎక్కడి నుంచి రావాలి? మనసులోంచి రావాలి. అదేది? అది పోయింది ఎక్కడికో. ఇప్పుడు దాని బలహీనత ఏమిటి అంటే దాని యొక్క విపరీతమైన వేగమే. అందుకే మీరు చూడండి, ఏ పని చేద్దామని సంకల్పం చేసి శరీరాన్ని తీసుకెళ్ళి ఒక చోట కూర్చోపెట్టాడో అక్కడ ఆ సంకల్పము తప్ప వేరొక సంకల్పాన్ని నెరవేరుస్తూ ఉంటుంది. పూజ గదిలోకి వెళ్ళాడు, ఏం చెయ్యాలి? ఈశ్వరుడి పూజ చెయ్యాలి. ఉపచారముల యందు మనసు ఉండాలి. కానీ ఉపచారముల యందు మనసు ఉండదు. ఉపచారముల యందు ఉండకుండా ఇక్కడ చేస్తున్నట్టుగా ఉంటాడు, ఎక్కడికో పోతుంటుంది, ఇంకో విషయం ఏదో ఆలోచిస్తూ ఉంటుంది. కార్యాలయానికి ఎడతాడు, పని చెయ్యాలి. పని చేయవలసి వచ్చినప్పుడు ఏమిటో ఇవాళ పూజ సరిగ్గా చేయలేదు, ఏదో గడగడగడగడగడ చేసేసానంతే. ఆఖరికి ఎంత కంగారుగా చేశానంటే, ఇవాళ యజ్ఞోపవీతం మార్చుకునేటప్పుడు కనీసం ముందు యజ్ఞోపవీతం పరమం పవిత్రం అని కూడా చెప్పలేదు. గాయత్రి కాసేపు చేసేసిన తర్వాత అసలు శ్లోకం చెప్పలేదని గుర్తొచ్చి మళ్ళీ అప్పుడు ఆ మంత్రం చెప్పాను ఆచమనం చేసి. అస్సలు మనసు నిలబడలేదు. మళ్ళీ యజ్ఞోపవీతం మార్చాలంటావా, మళ్ళీ గాయత్రి చేయాలంటావా, పర్వాలేదా, సర్దుకుపోతుందా? కార్యాలయానికి వచ్చాడు, పూజ గది గురించి ఆలోచిస్తాడు, వేసుకున్న జంజం గురించి ఆలోచిస్తాడు. పూజ చేసుకునేటప్పుడు కార్యాలయానికి తొందరగా వెళ్ళిపోవాలి, సమయం అయిపోతోంది, యజ్ఞోపవీతం పరమం పవిత్రం శ్లోకం కూడా చెప్పకుండా గాయత్రి చేశాడు. ఇక్కడ చేయవలసినప్పుడు మనసు అక్కడికి పోయింది, అక్కడ చేయవలసి వచ్చినప్పుడు మనసు ఇక్కడికి పోయింది. అన్నం తింటూ ఉంటాడు, మాట్లాడకుండా కూర్చోడు. ఎంతసేపు అన్నం తింటావు? 10 నిమిషాలు తింటావు. 10 నిమిషాలు మాట్లాడకుండా అన్నం తినలేవు? అది యజ్ఞం. ఎందుకు మాట్లాడతావు కాసేపు? అప్పుడు కూడా ఏదో మాట్లాడుతూనే ఉంటాడు. తిన్నాక మాట్లాడుకోవచ్చుగా. ఉపన్యాసానికి వస్తాడు, సెల్ ఫోన్ పట్టుకు మాట్లాడుకుంటూ ఉంటాడు. ఎందుకు ఆ పాటి దానికి వచ్చి కూర్చోవడం, పైగా ముందు వరుసల్లో కూర్చోవడం ఎందుకు? ఫోన్లు మాట్లాడుకునేదానికి ఎక్కడికో పోయి కూర్చోవచ్చు, పాపం వినేవాళ్ళు ఎవరో ముందు కూర్చుంటారు. ఇక్కడికి వచ్చి ఫోన్ మాట్లాడుకోవడం ఎందుకు? ఇక్కడికి వచ్చి సెల్ ఫోన్ మాట్లాడతాడు. దానికి చెప్పాలి వీరికి మించి, అయ్యా సెల్ ఫోన్ స్విచ్ ఆఫ్ చేయండి అని. కాబట్టి ఎక్కడికొస్తాడో అక్కడ పని చేయడు, ఇంకో చోటుకి వెళ్ళిపోతూ ఉంటుంది. ఎందుకు వెళ్ళిపోయింది అంటే నీకు ఆ క్షణంలో దీనికన్నా ఇంకోటి ఏదో అవసరం, అందుకని దాని మీదకి మనసు పోయింది. అప్పుడు ఇది పోయినా పర్వాలేదు, నీకు ఆ ఉపన్యాసం అక్కడ వరకు నీకు వినపడకపోయినా నీకేం నష్టం లేదు, అది వినపడితే చాలు. ఎక్కడ ఎలా ఉండాలో అలా ఉండదు. ఉండకపోవడానికి కారణం దానికి ఉన్నటువంటి వేగం. ఆ వేగం చేత వెళ్ళిపోతుంది, దాని చేత భ్రష్టుడైపోతుంటాడు మనుష్యుడు. ఈశ్వరుడు అంటాడు, నాకు నువ్వు ఏమివ్వాలి అంటే మనస్సుని ఇవ్వాలి. అందుకే మయ్యేవ మన ఆధత్స్వ మయి బుద్ధిం నివేశయ అంటాడు భక్తి యోగంలో. నేను ఇవన్నీ కాదయా అడిగేది, నీ మనస్సు నా దగ్గర పెట్టు. నా చేతిలో ఒకటి ఉంటే నేను ఆయన పాదాల దగ్గర పెడతాను, అది నా మాట ఒకటి వింటోంది కనుక నేను ఆయన పాదాల దగ్గర పెట్టడం. అదే ఉంటే మనందరం యోగులం అయిపోం.
వినక కదా వచ్చిన గొడవంతాను. మొదటి బలహీనత ఏది? తీవ్రమైనటువంటి వేగం, దాని చేత వెళ్ళిపోతుంది. ఈ వేగమే చిట్ట చివరికి కొంప ముంచేస్తుంది. ఈశ్వరుడు లెక్క తీసినప్పుడు ఏమవుతుందంటే మనసు ఎన్ని మాటలు నిలబడింది అన్నదాన్ని ఆయన ప్రధానంగా చూస్తారు. అది అక్కడికి వచ్చి చూసేటప్పటికి ఏమవుతుందంటే అసలు మనసు లేని సందర్భాలే చాలా ఉంటాయి. యాంత్రికముల కింద వేస్తాడు. అందుకే ఇంగ్లీష్లో రిచువల్ అంటారు. అంటే ఏదో తంతు చేశాడంటారు. ఆ తంతు చేశాడు అని వేస్తారు. మనసు పెట్టాడు, దాన్ని ఈశ్వరుడు స్వీకరిస్తాడు. ఇప్పుడు పెద్ద గొడవ ఏమిటంటే ఆ మనసుతోటే వస్తుంది, అది ఉండదు. ఉండకపోవడానికి కారణం దాని వేగం. ఇక రెండవది దాని బలహీనత, అది ఇంద్రియములను యాంత్రీకరిస్తుంది. నేను మీకు ఒక ఉదాహరణ చెప్పాలి అంటే, మంచినీళ్లు తాగడం అనేటటువంటిది నాకు ఎప్పుడూ తెలియదు. మొట్టమొదటిసారి మంచినీళ్ళు తాగుతున్నాను అనుకోండి, గబగబా తాగితే దగ్గొచ్చేసి తాగుతున్న నీళ్లు కూడా ముక్కులోంచి బయటికి వచ్చి ఇలా తాగకూడదు, ఇలా మెల్లిగా తాగాలి అని మా అమ్మ చెప్తున్నప్పుడు ఆ గ్లాసు పట్టుకుని నోట్లో పెట్టుకుని ఇలా గుండెల మీద పోసేసుకోకుండా మెల్లగా మంచినీళ్లు తాగడం అనేటటువంటి ప్రక్రియని అభ్యాసం చేస్తున్నప్పుడు మనస్సు అక్కడ ఉంటుంది. కొంతకాలం అయిపోయింది, మంచినీళ్లు ఎలా తాగచ్చో నాకు వచ్చేసింది. ఇప్పుడు దాహం వేసింది అనుకోండి, వెంటనే చెప్తుంది మంచినీళ్లు తాగు అంటుంది. ఆ గ్లాస్ చేత్తో పట్టుకుని బిందెలో పెట్టి తీసి తాగుతున్నప్పుడు అది ఏముండదు, ఇంకా అది వెళ్ళిపోతుంది. ఎందుకంటే అలవాటు చేసేసింది. ఒక్క ఆజ్ఞతో ఇక్కడ మంచినీళ్లు తాగుతూ ఉంటాడు కానీ అది ఎక్కడికో వెళ్ళిపోతుంది. పూజ దగ్గరికి ఎడతాడు, హస్తయోహో అర్ఘ్యం సమర్పయామి అంటాడు. కానీ ఎదురుగుండా పరమేశ్వరుడి యొక్క చెయ్యి కనపడదు, ఆ చేతి మీద పోస్తున్న నీళ్లు కనపడవు. శంకరాచార్యుల వారు బహుగుంభనంగా మాట్లాడతారు. ఆయన సౌందర్యలహరిలో శ్లోకం చేశారు. మనం ప్రతిరోజు పాదయోహో పాద్యం సమర్పయామి అంటాం. అంటే ఈశ్వరుడి పాదాల మీద నీళ్లు పోశారు. ఈశ్వరుడి పాదాల మీద నీళ్లు పోస్తే అది ఏమిటవుతుంది? ఆయన పాదాలు కడుక్కున్న నీళ్లు కావు, నీకు పాదోదకం అయింది. అది పాదోదకం అన్న మాటకు అర్థం ఏమిటి? నిన్ను తరింప చేసేస్తుంది. కాబట్టి ఉత్తరక్షణం ఏం చేయాలి? దాన్ని లోపలికి పుచ్చేసుకోవాలి, పాదోదకాన్ని లోపలికి పుచ్చుకోవాలి. కానీ ఆ పాదోదకం ఈశ్వరుడి పాదములు కడుగుతున్నానన్న భావనతో శారదాంబ నీ ఎదురుగుండా వచ్చి నిలబడింది. నువ్వు శారదాంబ యొక్క పాదముల మీద నీళ్లు పోశావు. ఇప్పుడు ఆ నీళ్లు పోసి కుడి చేత్తో అమ్మవారి పాదములను కడిగినప్పుడు అమ్మవారి కాళ్ళకి పెట్టుకున్నటువంటి పసుపు పారాణి నీళ్లలోకి కరిగి నీళ్లు పచ్చగా ఎర్రగా సువాసనా భరితంగా తయారవుతాయా అవవా? అయిన నీళ్లు నువ్వు ఇలా తీసి పక్కన పెట్టావు, వెంటనే ఏం చేస్తావు? ఉత్తరక్షణంలో. అందుకే శంకరుల శ్లోకం అలా మొదలైంది సౌందర్యలహరిలో. కదా కాళే మాత కథయ కలితాలక్తకరసం పిబేయం విద్యార్థి తవ చరణ నిర్నీజన జలం ప్రకృత్యా మూకానామపి చ కవితా కారణతయా కథా దత్తే వాణి ముఖ కమలతాంబూల రసతాం అన్నారు. అమ్మా సరస్వతీదేవి తాంబూలం వేసుకున్నప్పుడు వచ్చినటువంటి నోటి లాలాజనం ఎంతెర్రగా ఉంటుందో నీ పాదములు కడిగిన పారాణి నీళ్ళలా ఉన్నాయి. కదా కాలే మాత కదయ కలితాలక్తకరసం. ఆ లత్తుక కరిగినటువంటి నీళ్లు ఎప్పుడు తాగుతానమ్మా అంటే, ఇప్పుడు శంకర భగవత్పాదుల యొక్క దృష్టి దేని మీద ఉంది? అమ్మవారికి పాదయోహో పాద్యం సమర్పయామి అన్నావు. నువ్వు అక్కడ పళ్ళెం పెట్టి కళ్ళు మూసుకొని సన్నటి ధార నీళ్లు పోస్తుంటే అమ్మవారి పాదములను మానసికంగా కడిగావు. పోని ధార కూడా పొయ్యక్కర్లా. నీ మనసు ఒకటే నిలబడింది అక్కడ, ఏ ఉపకరణం లేదు. నేను కళ్ళు మూసుకొని బంగారు పాత్ర తెచ్చి శారద పాదాల కింద పెట్టాను. ఎర్రటి పాదాల యొక్క అడుగు భాగం కనపడేటట్టుగా పచ్చటి పట్టు చీర, ఎర్రటి అంచుతో ఉన్న చీర నా తల్లి కొద్దిగా ఇలా పైకి ఎత్తి పట్టుకొని ఆ రెండు పాదాలు ఎత్తి పళ్ళెంలో పెట్టింది. మంజీరములు గల్లుమంటాయా అనవా పాదాలకు పెట్టుకున్నవి. ఆవిడ పాదాలు అలా పెడితే నా భార్య బంగారు చెంబుతో నీళ్లు పోస్తే నేను ఆ నీళ్లు పాదాలు కడిగాను.
కడిగిన తర్వాత ఇప్పుడు ఆ నీళ్లు ఎర్రగా దిగాయి. వెంటనే ఏం చేస్తాను? ఉత్తర క్షణంలో నేను ఏం చేస్తాను? పళ్ళెం తీసి పక్కన పెడతానా? వెంటనే నేను ఆ నీళ్లు కుడి చేతిలో పోసుకుని 3 మార్లు లోపలికి పుచ్చుకుంటానా? 3 మార్లు లోపలికి పుచ్చుకుంటాను. ఎందుకంటే అది పాదోదకం. ఉదకం నాకు జన్మ పరంపరలను దాటించగలిగినటువంటి శక్తి అందులో ఉన్నది. సరస్వతి కటాక్షమంతా అందులో ఉన్నది. కటాక్షము నీటిలోకి దిగింది. విద్యుత్ తీగ తెగి నీళ్లలో పడితే ఎలా విద్యుత్తు నీళ్లలోకి వెళ్ళిపోతుందో అలా అమ్మవారి అనుగ్రహ శక్తి నీటిలోకి దిగింది. ఇప్పుడు అది నాకు ఉదకం, పాదోదకం. పంపు నీళ్లు కావు, పాదముల నుండి స్రవించిన నీరు లోపలికి పుచ్చుకుంటాను. అందుకని కదా సమయాన్ని అడిగారు ఆయన. ఎప్పుడమ్మా? అది ఆయన ఆర్తి. అంటే మనసు నిలబడితే కదా అసలు అక్కడ పాదోదకం పుచ్చుకుందామనేటటువంటి తాపత్రయం. మనసు నిలబడలేదు, నీకు ఎలా కలుగుతుంది అది పుచ్చుకుందామని? అసలు మనసు అక్కడ చూస్తే కదా, మనసు దాని యందు లీనం అయితే కదా. అందుకని మనసు అనేటటువంటిది అత్యంత ప్రధానము. అది అక్కడ ఆ సమయంలో దానికి ఉన్నటువంటి బలం యాంత్రీకరించడం. అది ఏం చేస్తుందంటే, ఓ చెయ్యి నీళ్లు పోయి, చెయ్యి నీళ్లు. భక్తి లేదని మీరు అనకండి, తప్పది. అసలు భక్తి లేకపోతే చెయ్యనే చేయరు మీరు. భక్తి లేదండి ఆయనకి అని మీరు నిర్ధారణ చేశారనుకోండి, మళ్ళీ అదో తప్పు. ఆయనకి భక్తి లేకపోవడం కాదు, వచ్చిన సమస్య ఏమిటంటే సాధన యందు బాగా ఊంచుకోలేదు ఇంకా. కాబట్టి ఊంచుకునే స్థితికి అది మొదటి మెట్టు. ఎక్కుతున్నాడు నిచ్చెన, మెట్లు ఎక్కడం మొదలుపెట్టాడు, ఎప్పుడప్పుడు ఎక్కేస్తాడు. కానీ ఇంకా బాగా ఊంచుకోలేకపోయినటువంటి స్థితిలో ఏమవుతుందంటే అక్కడ కూర్చుని తీర్థం పుచ్చుకోలేదు, పాదోదకాన్ని మనసుతో తాగలేకపోయాడు. బాగా ఊంచుకున్నాడు. గుర్తేమిటి? అసలు మనసు అక్కడ నిలబడాలి. భక్తి అన్నది లేకపోతే కూర్చోడు కదండి. పూజ గదిలోకి ఎందుకు ఎడతాడు పాపం? అసలు పూజ గదిలోకే వెళ్ళాడు భక్తి లేకపోతే. ఆయనకి భక్తి లేదనకూడదు, భక్తి ఉంది. కానీ పండడానికి కావలసిన మార్గం ఎక్కడ అడ్డుకుంటోందో చూసుకోవాలి. అది కృష్ణ పరమాత్మ యొక్క ప్రతిపాదన. అందుకే సావధాన చిత్తుడవుకా అంటారు. సావధాన చిత్తం అంటే వెనక ఒత్తిడి పెట్టుకోవద్దు. నువ్వు ఎంత సమయం చేస్తావో నిర్ణయించుకో ముందు. అసలు నేను ఇదిగో ఈ సమయంలో చేస్తాను కాబట్టి ఆ సమయం దానికే. ఇక నేను ఏ పని చేయడానికి సిద్ధంగా లేను. నేను బాగా పడలిపోయాను, నిద్రపోవడానికి వెళ్ళిపోతున్నాను. సెల్ ఫోన్ దగ్గర పెట్టుకుంటానా? పెట్టుకోను. ఎందుకని? నాకు నిద్ర పట్టిన అరగంటకి అది మోగింది అనుకోండి, అయ్యా ఇప్పుడు చేశానేమనుకోకండి, మాట్లాడచ్చా అంటాడు. అవతల వాడి సొమ్మేం పోయింది, కానీ నీ నిద్రపోయిందా? అందుకని ఏం చేస్తావు? అది నిశ్శబ్దంగా ఉండేటట్టు చూసుకుంటావు. మర్నాడు ఎవరు చేశారో చూసుకుని మళ్ళీ చేస్తావు. ఏమి నువ్వు నిద్రపోవడానికే అంత జాగ్రత్త తీసుకుంటే నీ జీవుడి అభ్యున్నతి విషయంలో జాగ్రత్త తీసుకోవాలా వద్దా? దానికి సావధానమని పేరు. అందుకే పూజ చేసేటప్పుడు సావధాన్ అని అరుస్తూ ఉంటారు. ఎందుకు అంటే వెనక్కి తీసుకురా, మనస్సుని ఎటో పోతోంది, మళ్ళీ పట్రా అని. ఎంతసేపు ఉందాం అనుకుంటున్నావు అక్కడ, అంతసేపు మనసు అక్కడ పెట్టే ప్రయత్నం చెయ్యవలసిందే. ఇది ఆ మనసు ఏం చేస్తుందంటే ఇంద్రియములను యాంత్రీకరిస్తుంది. ఓ చెయ్యి నీళ్లు పోయి, ఏదో మీరు బుట్టతో తీసుకొచ్చి బోలెడంత తులసి పువ్వులు అక్కడ పెట్టారనుకోండి, ఇలా తీసుకెళ్ళి వేసేస్తూ ఉంటారు. ఇలా తీసుకెళ్ళి వేసేస్తుంటే ఈ చెయ్యికి చెప్తుంది, ఓ చెయ్యి ఈ పువ్వు తీయాలి, ఇలా అనాలి. ఓ నోరా, నీకు చెప్పే కదూ నామాలు ఇలా చెప్పాలి, చెప్పు. విశ్వం విష్ణుర్వషట్కారో భూత భవ్య భవత్ ప్రభు, వచ్చు కదూ, చెప్పు. ఇప్పుడు నోరు విశ్వం విష్ణుర్వషట్కారో భూత భవ్య భవత్ ప్రభు, మనసు వెళ్ళిపోతుంది అక్కడ. యాంత్రీకరిస్తుంది ఇంద్రియాలని. కర్మేంద్రియాలకి ఒక ఆజ్ఞ జారీ చేస్తుంది, పువ్వులు తీసేలా వేసేయి, తులసి తీసేలా వేసేయి. ఓ నోరా నామాలు చెప్పేయి, ఓ కళ్ళ ఇవి చూస్తూ ఉండు, నేను ఎక్కడికో పోతాను. ఇంకొక విషయాన్ని దేన్నో ఆలోచిస్తుంది. ఆలోచించేటప్పుడు అది రజోగుణ సంబంధం కావచ్చు, తమోగుణ సంబంధం కావచ్చు. అప్పుడు వ్యగ్రత పొందుతుంది లోపల. విపరీతమైన వ్యగ్రత పొందుతూ ఇక్కడ కర్మేంద్రియాలు చేస్తాయి. భగవంతుడు అంటాడు, నేను దాన్ని ఉపచారంగా తీసుకోనంటాడు. ఎందుకు తీసుకోనంటాడంటే 3 ఏకీకృతమైతే తప్ప దాన్ని ఈశ్వరుడు ఉపచారంగా తీసుకోడు. మీరు ఎప్పుడు బాగా గుర్తుపెట్టుకోవాలి.
ఒకటి వాక్కు, 2 కర్మేంద్రియం, 3 మనస్సు. ఈ 3 సరళ రేఖలోకి వచ్చాయనుకోండి, ఈ 3టితో మీరు చేసింది ఏదుందో అది ఉపచారం అని పిలుస్తారు. మీకు ఒక ఉదాహరణ నేను చెప్పాలి అంటే, ఉదాహరణకి నేను ఆచమనీయం సమర్పయామి అన్నాను అనుకోండి. నేను ఆచమనీయం తీసుకుంటే ఎన్ని మాటలు తీసుకుంటాను? 3 మాటలు తీసుకుంటాను. భగవంతుడికి కూడా నేను ఎన్ని మాటలు ఇవ్వాలి? 3 మాటలు ఇవ్వాలి. ఇప్పుడు నేను ఇలా తమలపాకుతో తీసి ఇలా నీళ్లు చల్లితే ఆయన ఎర్రసిరాతో ఇలా అంటాడు. ఎందుకనంటే నేను ఆచమనీయం ఇవ్వాలంటే ఈశ్వరుడిలా చెయ్యి చాపాలా? నేను ఉద్ధరిణితో తీసి ఇలా పొయ్యాలా? ఆయన పెదవి దగ్గరికి తీసుకెళ్ళి లోపలికి పుచ్చుకోవాలా? గుటక వేస్తే కదా మళ్ళీ చెయ్యి చాపడం, మళ్ళీ చాపాలా? మళ్ళీనే పొయ్యాలా? 3 మాటలు పుచ్చుకోవాలా? 4వ మాట ఆయన చెయ్యి కడుక్కోవాలా? ఆయన కర్మ మా ఇంట్లో దాచి వెళ్ళా ఆయనే తువ్వాలు తెచ్చుకు తుడుచుకుంటాడా? నేను నా ఉత్తరీయం తీసి చెయ్యి తుడుచుకోమని మనసుతో భావన చేసి ఆయన చెయ్యి తుడవాలా? ఆ ఒక్క ఉపచారంలో నా మనసు నిలబడిందనుకోండి, ఇచ్చినటువంటి ఆచమనీయం ఒకలా ఉంటుంది. అది నిలబడలేదనుకోండి, తంతు అవుతుంది. బంగారు పాత్రతో నీళ్లు పట్టుకొచ్చావు, ఏమిటి ఉపయోగం? ఈ 3 ఉన్నాయా అని అడుగుతాడు ఆయన. ఆచమనీయం సమర్పయామి నోటితో చెప్పావు, కర్మేంద్రియం చేత్తో నీళ్లు తీసి పోశావు, తమలపాకుతో ఇలా అన్నావు. ఎలా ఆచమనీయం అవుతుంది? అది 3 మార్లు ఇవ్వలేదుగా. పైగా నువ్వు ఇలా 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 అంటే నేను ఎక్కడ తాగుతాను? నీకేస్తే అలా తాగుతావా? తాగవుగా. మరి నేను మాత్రం ఎలా తాగుతాను? నీకు మనసు ఎక్కడుందో, ఆలోచన ఎక్కడ చేశావు? అసలు ఆ భక్తి ఏది? భక్తి అంటే ప్రేమ మనసులోంచి ఎక్కడ పుట్టింది? అదొకటి అక్కడ ఉంటే కదా పుట్టడానికి. కాబట్టి నువ్వు చేయలేదా ఉపచారం, తీసేస్తాడు. వీడు అనుకుంటాడు నేను ఇవాళ షోడశోపచారాలతో పూజ చేశానంటాడు. ఈశ్వరుడు అంటాడు ఉపచార భంగం చేశావు, ఉపచారం చేయలేదు. కాబట్టి అది పడదు. ఎందుకు పడదు? మనసు లేదు కనుక. నేను చెప్పే మాట మీరు కొంచెం జాగ్రత్తగా పట్టుకోండి. ఇప్పుడు పదార్థం అసలు అక్కడ లేదు, మీరు పూజ ఎలా చేస్తారు? అసలు నీళ్లు లేవు, ఆచమన పాత్ర లేదు, ఆచమన పాత్రలో ఉద్ధరణ లేదు, మీరు ఎలా వేస్తారు చెప్పండి నాకు. కానీ ఒక్కొక్కచో చెప్పాలంటే, ఈ చెయ్యి ఏ కారణం చేతనో విపరీతమైన నొప్పిగా ఉంది. ఎంత నొప్పిగా ఉందంటే ఇలా ఉద్ధరిని కూడా పట్టుకోలేదు, అంత నొప్పి చేసింది, ఏదో దెబ్బ తగిలి. కాబట్టి ఒకటి అసలు ఆచమన పాత్ర లేదు, నీళ్లు లేవు, ఉద్ధరణ లేదు, ఉన్నా పట్టుకోవడానికి చేతికి ఓపిక లేదు. అంత దెబ్బ తగిలి అంత నొప్పిగా ఉంది, చెయ్యి ఇలా కూడా పట్టుకోలేకపోతుంది, వణికిపోతుంది అసలు వస్తువుని చూస్తే. అయినా ఈశ్వరుడికి అందుతుంది. ఎలా అందుతుందో తెలుసా? మనసు ఒక్కటి ఉంటే వెళ్ళిపోతుంది. అందుకు మానస పూజ వచ్చింది. దేశము కాలముతో సంబంధం లేకుండా పూజ అవుతుంది. ఎలా? నేను కళ్ళు తెరిచి చేసిన వాడు మరింత ప్రజ్ఞావంతుడు. కొందరు కళ్ళు తెరిచే పైకి చూస్తున్న దాంతో తెగిపోయి లోపల పూజ చేసేస్తూ ఉంటారు. శ్రీ విద్యలో ఒక సంప్రదాయం. కళ్ళు మూసుకుని అక్కడ నేను ఒక బంగారు పాత్రలో ఉద్ధరిని వేసుకుని మంచి శుద్ధ జలాన్ని పెట్టుకొని నా చేత్తో తీసి స్వామి చేతుల్లో వేస్తే ఆయన 3 మార్లు పుచ్చుకున్నట్టు, 4వ మాట చేతిలో వేసి నేను నా ఉత్తరీయంతో తుడిచినట్టు భావన చేశాను. ఇప్పుడు ఈశ్వరుడు నేను ఆచమనీయం ఇచ్చాను అని మనసు వేసుకుంటాడు ఖాతాలో. దేనివల్ల పూర్ణమైంది? మనసు చేత పూర్ణమవుతుంది. శంకర భగవత్పాదులు రత్నైకల్పితమానసం హిమజలై స్నానంచ దివ్యాంబరం నానారత్న విభూషితం మృగమదామోదాంకితం చందనం జాజీచంపక బిల్వపత్రరచితం పుష్పం చ ధూపం తథా దీపం దేవదయానిధే పశుపతే హృత్కల్పితం గృహ్యతాం అన్నారు. హృత్కల్పితం, మనసు చేత సృష్టించాను ఇవన్నీ అన్నారు. నేను కాకినాడలో లేని గుంటూరు వచ్చా. ఇక్కడ ఎలా ఉంటాయి పూజా సంభారాలన్నీ? కానీ నేను మనసు చేత భావన చేసి ఈశ్వరుడికి ఇవ్వగలిగాను అనుకోండి, నేను పరిపూర్ణమైనటువంటి పూజ పూర్తి చేసేసినట్టే. మనసు ఒకటి నిలబెట్టగలిగారనుకోండి, శరీర బలహీనతతోటి, దేశముతోటి, కాలముతోటి సంబంధం లేకుండా ఈశ్వరుడికి ఉపచారం అందుతుంది. మనసు ఒక్కటక్కడ లేదనుకోండి, మిగిలినవి ఎన్ని ఉండనివ్వండి, ఉపచారం మాత్రం పూర్తవదు. మిగిలిన 2ంటికి అవదు. మిగిలినవి ఏవి లేకపోయినా మనసు ఒక్కటి ఉంటే అయిపోతుంది. అది దాని బలం.
ఏది తిరుగుతుందో దాన్ని మీరు మళ్ళీ ఆ తిరగడాన్ని ఆధారం చేసి ఈశ్వరుడి పాదాల దగ్గర తిప్పారనుకోండి, ఇప్పుడు అది బలమైంది. ఇప్పుడు ఆ తిరగడాన్ని బలహీనతగా మీరు వదిలేశారనుకోండి, దాని ఇష్టం వచ్చినట్టు తిరగడాన్ని అనుమతించారనుకోండి, బలహీనత అవుతుంది. అది జీవుణ్ణి పాడు చేయడం మొదలు పెడుతుంది. చెదపురుగులు ఎలా తినేస్తాయో దాని బలహీనత తెలుసుకొని బలంగా మార్చడం చేత కాలేదనుకోండి, అంతే, అదే పాడైపోవడానికి కారణం. ఎంతసేపు చేస్తావు పూజ? ఓ అరగంట చేస్తావు. మరి మిగిలిన 23 గంటల 30 నిమిషాలు అది దానికి కొన్ని భ్రష్టమైన విషయములను పట్టుకోవడం అలవాటు అనుకోండి, పాపం ఎక్కువ పడిపోతుందా, పుణ్యం ఎక్కువ పడుతోందా? మనసు చేత ఈశ్వరుడు ప్రీతి చెందుతూ ఉంటాడు. ఆయన ఎక్కడ చెప్పినా నీ మనసన్న పుష్పాన్ని నా దగ్గర పెట్టు అని చెప్తూ ఉంటాడు. ఇప్పుడు అసలు దాని బలాన్ని దాని బలహీనతని తెలుసుకుని ఉన్నారనుకోండి, ఇప్పుడు దానికి ఉన్నటువంటి బలమే దాని బలహీనతగా మార్చుకుని పట్టేసుకోవచ్చు. దానికి ఉన్న బలం ఏమిటి? విపరీతమైన వేగంతో వెళ్ళిపోవడం. మంచిదే, నువ్వు అంత వేగంతో వెళ్ళగలవు కదూ. ఏది కాశీ వెళ్ళు, మొన్ననే కదా వెళ్ళొచ్చాం కాశీ. ఏది చూపించు, విశ్వనాథ దేవాలయం ఎలా ఉంటుందో. విశ్వనాథ దేవాలయంలో శివలింగం ఎక్కడుంటుంది? ఎన్ని ద్వారాలు ఉన్నాయి? సాయంకాలం ఋషి పూజలో ఏ ద్వారాల్లోంచి ఎవరెవరు వస్తారు, ఎక్కడెక్కడ కూర్చుంటారు, భస్మాభిషేకం ఎలా జరుగుతుంది, మనం ఎక్కడ కూర్చున్నాం, పాలు ఎలా పోశారు, శివలింగం మీద పాలు ఎలా పడ్డాయి, ద్వారంలోంచి బయటికి ఎలా వచ్చాం, అన్నపూర్ణమ్మ ఏ మూలుంది, ఎక్కడ ఎవరున్నారు, ఏది చెప్పు అన్నారనుకోండి, అందుకు గుళ్ళోకి వెడితే కళ్ళు మూసుకు కూర్చుంటారు కాసేపు. ఇప్పుడు అది అంత వేగంతో కాశీ వెడుతుంది. వెళ్ళి కాశీ పట్టణంలో విశ్వనాథ దేవాలయంలో కాసేపు తిరుగుతుంది. ఇప్పుడు ఈశ్వరుడు అంటాడు, నువ్వు కాశీ పట్టణానికి వెళ్ళావు అంటాడు. మీరు కాశీ వెళ్ళొచ్చేసారు. ఏది దా గంగానది దగ్గరికి ఎడదాం అన్నారు. మీరు వెళ్ళొచ్చిన కేదార్ ఘాటే, పెద్ద మెట్లు, ఆ ఎదురుగుండా దేవాలయం, శివాలయం, కేదారేశ్వరుడు, అభిషేకాలు చేసేవాళ్ళు, మారేడు దళాలు, ఆవు పాలు పట్టుకుని వెడుతున్న వాళ్ళు, వస్తున్న వాళ్ళు, బ్రహ్మాండమైనటువంటి గంగా ప్రవాహం, పిల్లలు పెద్దవాళ్ళు మురిసిపోయి స్నానం చేయడం, మీరు ఆ ఒడ్డున కూర్చుని సంకల్పం చెప్పుకుని అందులోకి దిగి ముక్కు మూసుకుని 3 మాటలు మునక వేసి పైకి లేచి సూర్యోదయం అవుతుంటే సూర్యబింబానికి నమస్కారం చేసి ఒడ్డుకొచ్చి ఒళ్ళు తుడుచుకుని పొడి పంచె కట్టుకుని కూర్చుని చేసుకున్న సంధ్యావందనం మీకు జ్ఞాపకానికి వచ్చింది. మీరు గంగా స్నానం చేసేశారు. ఇప్పుడు దాని వేగం బలమైంది. దానికి ఇంతకుముందు బలహీనత ఏమిటి? పూజ చేసేటప్పుడు అక్కడ ఉండకుండా పారిపోయేది. ఇప్పుడు అది పారిపోగలిగిన దాని శక్తితో మీరు విశ్వనాథుడి దర్శనానికి ఎడతారు కాశీ. ఆ బలంతో మీకు ఎదురుగుండా లేని పూజా మందిరాన్ని మనసులో సృష్టి చేస్తారు. ఏమంటే పనసపళ్ళు తీసుకురండి, శారదా నవరాత్రులు వస్తున్నాయి. ఒక శుక్రవారం నాడు 1000 పనసపళ్ళు తీసుకొచ్చి గుమ్మలాడిపోతున్న పనసపళ్ళు ఇలా చిన్న పిసరు బద్దలైతే లోపల నుంచి పచ్చటి తొనలు కనపడాలి. ఒక్కొక్క పండు 4 కలిసెత్తాలి. అటువంటి పళ్ళు తీసుకొచ్చి ఒక్కొక్క సువాసినికి మీ దంపతులు పట్టుకెళ్ళి ఇవ్వండి. 600 మంది సువాసినులు కూర్చున్నారు. అందరి దగ్గర అరిటాకేసి అందులో పనసపండు పెట్టారు. అమ్మవారి దగ్గర ఒక 16 పనసపళ్ళు కోసి తొనలు తీసి పెట్టి మీరు మీ భార్య కలిసి అంతమందికి ఇచ్చి ఇంతమంది పనసపళ్ళు అమ్మవారికి నైవేద్యం పెడుతుంటే మీరు తరించండి అన్నాను. దొరుకుతాయా శారదా నవరాత్రుల్లో అని పనసపళ్ళు? కుదురుతుందా? మనసుతో మీరు 10 నిమిషాల్లో చెయ్యొచ్చు. ఇంతమందికి మీ భార్యతో కలిసి మీరు ఇన్ని పనసపళ్ళు ఇచ్చి ఇంతమంది నైవేద్యం పెడుతూ ఉండడాన్ని చూస్తారు. అందులో కలియుగంలో గొప్ప ఏమిటో తెలుసా? మనసుతో త్రికరణ శుద్ధిగా సంకల్పం చేస్తే చాలు, అది చేసేశాడని వాడి ఖాతాలో వేసేస్తారు.